ఈ ఎండలో ముందు వెళ్ళి చల్లగా మంచినీళ్ళు తాగాలి. ఫ్రిడ్జ్ లో ఈ పిల్ల నీళ్లు పెట్టిందో లేదో. ఈ తింగరదేంది గంట తెచ్చి ఇక్కడ పెట్టింది? ఏమే దేవుడు రూమ్ లో ఉండాల్సిన గంట ఇక్కడ తెచ్చి పెట్టావు ఏంటే? ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం తెలీదా నీకు? నేనేం చేశాను అత్తమ్మా? గంట ఏంది ఫ్రిడ్జ్ లో పెట్టావు? అదేంటి అత్తమ్మా, మీరే కదా చపాతీ పిండి కలిపి పెట్టమన్నారు. మా అమ్మకు ఫోన్ చేస్తే 1 గంట ఫ్రిడ్జ్ లో పెట్టమన్నారు. బాగా మెత్తగా వస్తాయంట చపాతీలు. తింగర్ రానా? గంట పెట్టమని కాదు అర్థము, పిండి ఫ్రిడ్జ్ లో పెట్టమని అర్థం. ఈ తింగర్ దాంతో ఎట్లాగాలో ఎలా చేయాలి? తింగర్ దాంతో 7 కోరు తెచ్చుకున్నాను. వదిన ఫోన్ చేసినట్టుంది బర్త్డే విషయం చెప్పడానికి. హలో వదినా. బాగున్నా వదినా, మీరు బాగున్నారా? థ్యాంక్స్ వదినా. హ్యాపీ బర్త్డే అత్తమ్మా. థ్యాంక్స్. ఇంతకీ మీకు ఈ రోజుతో ఎన్ని సంవత్సరాలు పూర్తయినట్టు అత్తమ్మా? 40 దాకా వచ్చాయి. అదేంటత్తమ్మా, మా పెళ్ళైన కొత్తల్లో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కూడా ఇదే చెప్పినట్టున్నారు. మాది మాట మీద నిలబడే వంశమే, అందుకే మేము ఎప్పుడు ఒకటే మాట మీద నిలబడి ఉంటాం. దేవుడా, ఏమనుకున్నాం మా వంశం అంటే? నా పట్టు చీర బాగుంది, మొన్ననే కొన్నాను. కొంచెం అప్డేట్ అవ్వండి అత్తయ్య. ఏం చేస్తున్నారు? ఈ డేట్లన్నీ ఉన్నాయి గానీ అప్డేట్ ఎక్కడుందో కనబడి చావట్లేదే. అలా అర్థమైందా? ఈ ఫోన్ లో అన్ని చూపించేయన్ని మోసాలే, అంతా మోసమే, ఏది నిజం ఉండదు. ఏంటి అత్తయ్య, ఏంటి అంత చిరాగ్గా ఫోన్ లో ఎవరైనా తిట్టుకుంటున్నట్టున్నారు? ఈ ఫోన్ లో OLX లో పెట్టండి చిటికలో అమ్మాయిండి అని తెగ యాడ్లు ఇచ్చేస్తారు కదా, ఒక్కటి కూడా నిజం ఉండదు, అంతా మోసమే. ఇంతకీ ఏం పెట్టారేంటి OLX లో? నిన్న మిగిలిపోయిన వంకాయ కూర పెట్టానే. అయ్యో, వర్షం వచ్చేలా ఉందే, త్వరగా వెళ్ళి బట్టలు తీసేయాలి. ఏంటి చెల్లెలా కంగారుగా పరిగిస్తున్నావు? ఏం లేదక్క, మొన్న అత్తయ్య గారు చెప్పారుగా ఊరెళ్ళినప్పుడు ఆకాశంలో చుక్కలు లేకపోతే వర్షం పడిద్దని, అందుకే బట్టలు తీద్దామని వెళ్తున్నాను. అవును చెల్లి, చుక్కలు లేవు, రా బట్టలు తీద్దాం. అవునక్క, పద అత్తమ్మ. గుత్తొంకాయ కూర చేయనా? ముందు కూర చేయవే, తర్వాత పేరు పెడదాం. అల్లుడు గారు రాత్రి భోజనానికి ఉంటారా? నేను దుర్గా అమ్మగారు ఇంకా కాలేదు అప్పుడాలు నిద్ర మొహమా మీరేదో చెప్తున్నారు, చెప్పండి. ఏం లేదు, నేను వెళ్తానండి. జస్ట్ పాపని చూడ్డానికి వచ్చా. ఏంటి ఇదేదో కొత్త చీర లాగుంది, ఎప్పుడు కొన్నావు? లేదంటే నేను పండగకి వెళ్ళాను కదా మా ఒడ్డు దగ్గరికి, అవునా, సరే. ఏంటిది ఇక్కడే వస్తువులు అక్కడే పెట్టినట్టుంది, పెట్టినట్టుంది. ఇది అయ్యో కవర్లు లాగున్నాయి, కొరియర్లు లాగున్నాయి. ఇది చీరలన్నీ కొనుక్కొని మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు తెచ్చారని చెప్తుంది. రాని దీని పని చెప్తా నేను. చీర నిజంగానే మీరు వదిలిపెట్టిందా? కొరియర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి ఎన్నిసార్లు చెప్తున్నా? చూసారా సార్ డబుల్ యాక్షన్. నీ పేరు ఎలా ఉంది? నీ అడ్రస్ అడిగినప్పుడల్లా మా అమ్మ మా వదిన మా అన్నయ్య ఇచ్చారని చెప్పి ఇలా చేస్తున్నావు. మా టిఫిన్ ఇదిగోరా పులిహార తిను. ఏంటి వాసన వస్తుంది? మా ఏమైందిరా, ఇంకా తినలేదా పులిహార? ఏంటి తినేది? విమ్ వాసన వస్తుంది. 100 నిమ్మకాయల శక్తి విమ్లో ఉందన్నారు కదరా, అందుకని విమ్తో చేశా నేను. విమ్మా? ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అత్తమ్మ, కాలు పైకి పెట్టుకోండి. ఇల్లంతా మా పెట్టాను, కాలు కనుక కింద పెట్టారంటే నేను అసలు ఒప్పుకునేది లేదు. సరేనా? సరేనమ్మా. అమ్మా చచ్చండ్రా దేవుడా, అత్తయ్య రండి లేకుండా అత్తయ్య. అమ్మో నేరానమ్మా, నువ్వు కాలు కింద పెట్టొద్దన్నావు. నువ్వు నీ మాట నేను ఎప్పుడైనా తప్పానా? అత్తమ్మ, మీకు ఈ విషయం తెలుసా? ఏంటి?
నిన్న రాత్రి మీ ఫ్రెండ్ పంకజం కోమాలోకి వెళ్ళిందంట. అయినా దాని గురించి నాకు చెప్పబాగవే, నాకు దానికి గొడవ అయింది. అయినా వాళ్ళు ఉన్నోళ్ళు గోవాకైనా పోతారు, సోమాకైనా పోతారు. మీకు అలా అర్థమైందా? సరిపోయింది. అత్తమ్మా ఏంటి నిన్న పక్కింటి వాళ్ళు గొడవ పడుతుంటే వెళ్ళారంటగా? అవును. ఏం చెప్పారు వాళ్ళతోటి? భార్యాభర్తలు అన్నాక తగులు సహజము, మీరిద్దరు సర్దుకుపోండి అని చెప్పేసి వచ్చాను. ఆహా, అందుకే వాళ్ళు బ్యాగులు సర్దుకొని ఎవరి పుట్టింటికి వాళ్ళు వెళ్ళారు. అలా అర్థమైందా వాళ్ళకి? నాకు అర్థం కాలేదు సార్. అత్తయ్య, నేను ఈ వారం 50 రూపాయలు సేవ్ చేశానుగా. నేను 200 సేవ్ చేశానే. అమ్మో. సరే, ఇవి 2 తీసుకెళ్లి మనకి ఇంటికి ఏదైనా సరిపోయే వస్తువు తీసుకురా. అలాగే నేను ఎక్కువ డబ్బు ఇచ్చాను కాబట్టి నేను ఎక్కువ సార్లు వాడతా, సరేనా? సరే అత్తయ్య. సరే అత్తయ్య, ఇదిగోండి మాప్ స్టిక్ తెచ్చాను. మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు ఎక్కువ సార్లు ఉపయోగించండి, నేను అప్పుడప్పుడు ఉపయోగిస్తాను. అత్తమ్మ, ఈ రోజు ఫ్రైడే కదా, ఏం వండమంటారు? ఈ రోజు ఏంటమ్మా, రోజు మాకు ఫ్రైలేలే కదా. అదేం లేదండి, రోజు ఫ్రైలే చేస్తున్నానని. నన్నేం చేయమంటారు? మా ఇంట్లో ఒక్కదాన్ని కదా అని చెప్పి వంట నేర్పించలేదు. పోనీ ఇక్కడికి వచ్చాక మీరు నేర్పిస్తారనుకుంటే వంట బాగా నేర్చుకొని మీ కొడుకుని ఎక్కడ బొట్లో వేసుకుంటానని మీరు నేర్పించలేదు. ఇంకేం చేయమంటారు? రోజు ఫ్రైలే మీకు గట్టి. అత్తమ్మ, ఏంటి నిన్న పక్కింటి వాళ్ళు గొడవ పడుతుంటే వెళ్ళారంటగా? అవును. ఏం చెప్పారు వాళ్ళతోటి? భార్యాభర్తలు అన్నాక తగులు సహజము, మీరిద్దరు సర్దుకుపోండి అని చెప్పేసి వచ్చాను. ఆహా, అందుకే వాళ్ళు బ్యాగులు సర్దుకొని ఎవరి పుట్టింటికి వాళ్ళు వెళ్ళారు. అలా అర్థమైందా వాళ్ళకి? నాకు అర్థం కాలేదు సార్. షాపింగ్ వెళ్ళొస్తాను. ఏంటి ఇదేదో కొత్త చీర లాగుంది, ఎప్పుడు కొన్నావు? లేదంటే నేను పండగకి వెళ్ళాను కదా మా వదిన దగ్గరికి, ఆమె పెట్టించి. అవునా, సరే. ఏంటిది ఇక్కడే వస్తువులు అక్కడే పెట్టినట్టుంది. పెట్టింది ఇది ఏంటి? అయ్యో, కవర్లు లాగున్నాయి, కొరియర్లు లాగున్నాయి. ఇది చీరలన్నీ కొనుక్కొని మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు తెచ్చారని చెప్తుంది. రాని దీని పని చెప్తా నేను. ఈ చీర నిజంగానే మీరు వదిలిపెట్టిందా? ఎందుకు అలా అడుగుతున్నారు? ఇదేంటి, కొరియర్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇలా ఎన్నిసార్లు చెప్తున్నా? కాదు అత్తయ్య, అవి పక్కింటోళ్ళేమో అత్తయ్య, మన దగ్గర చూసారా సార్ డబుల్ యాక్షన్. నీ పేరు ఎలా ఉంది దీని మీద అడ్రస్? ఎక్కడి నుంచి వచ్చింది? అయినప్పుడల్లా మా అమ్మ, మా వదిన, మా అన్నయ్య ఇచ్చారని చెప్పి ఇలా చేస్తున్నాం.